బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ స్పోర్ట్స్ బాడీ. కానీ ఒకప్పుడు ఇదే బోర్డులో ప్లేయర్స్ ని రివార్డ్ చేయడానికి కూడా డబ్బులు లేవంటే నమ్ముతారా? 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఇండియా వరల్డ్ కప్ విన్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేసింది. కానీ అప్పుడు ప్లేయర్స్ ని రివార్డ్ చేయడానికి కూడా బీసీసీఐ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు లతా మంగేష్కర్ గారు ఒక మ్యూజిక్ షో చేసి ఆ డబ్బుల్ని ప్లేయర్స్ కి ఇచ్చారు. అంటే ఒకప్పుడు డొనేషన్స్ మీద బ్రతికిన బోర్డు ఇది. అప్పట్లో క్రికెట్ మ్యాచ్లు టీవీలో టెలికాస్ట్ అవ్వాలంటే బోర్డు దూరదర్శన్ కి ఎదురు డబ్బులు కట్టేది. కానీ 1993లో బీసీసీఐలో జగన్మోహన్ దాల్నే ఎంటర్ అయ్యాక మీరు మా క్రికెట్ చూపించి డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి మీరే మాకు డబ్బులు ఇవ్వండి అని బేరాలు మొదలు పెట్టారు. దాంతో ఫ్రీ కాంటెంట్ కాస్త $1 బిలియన్ బిజినెస్ గా మారింది. తర్వాత 2008లో ఐపీఎల్ వచ్చాక క్రికెట్ కి ఇంకా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఐపీఎల్ లో ఒక్క బాల్ వేస్తే బీసీసీఐకి 49 లక్షలు వస్తాయి. అందుకే ఇప్పుడు ఐసీసీలో 70-80% వాటా మందే. వరల్డ్ కప్ ఎక్కడ జరగాలో, పాకిస్తాన్ మ్యాచ్ లో ఆడాలో లేదో అన్న డెసిషన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియాదే. ఒకప్పుడు రిక్వెస్ట్ చేసే స్టేజ్ నుంచి ఇప్పుడు రిజెక్ట్ చేసే స్టేజ్ కి వెళ్ళింది మన బీసీసీఐ. ఈ ఇన్ఫర్మేషన్ ని క్రికెట్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి.